ఇప్పటికీ ఆ గ్రామ ప్రజల్ని కాపాడుతున్న అమ్మవారు. పూర్వం అమ్మవారు పశువుల్ని ఆహారంగా భుజించేవారన్నమాట. అప్పుడు ఉగ్రహ రూపంలో ఉన్న అమ్మవారు ఇప్పుడు ఎందుకు శాంతించారు? ఈ కథనంతా అయితే ఇప్పుడు మీకు చెప్తాను. అమ్మవారిని శాంతింపచేసింది ఎవరు? ఈ కథనంతా అయితే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ గ్రామం వచ్చి నెల్లూరు జిల్లాలోని జొన్నవాడ కామాక్షమ్మ టెంపుల్ అండి. జొన్నవాడ కామాక్షమ్మ అంటారు, కామాక్షి తాయి అంటారు. ఆదిశంకరాచార్యులు కామాక్షి తాయిగా పేరు పెట్టారనమాట అమ్మవారికి. ఇప్పుడైతే మనమైతే గుడిలోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ చాలా మహిమాన్వితమైన టెంపుల్ అండి జొన్నవాడ కామాక్షి అమ్మవారు. ఇక్కడి ప్రజలకు చాలా అంటే చాలా నమ్మకం అమ్మవారి పైన. ఇప్పటికీ ఊరిని కాపాడుతున్న అమ్మవారుగా చాలా ప్రసిద్ధి చెందారు. పూర్వం అమ్మవారు గ్రామం కాపలాకి వెళ్ళి అక్కడ ఉండే పశువులను ఆహారంగా భుజించేవారనమాట. అక్కడ ఉండే ప్రజలంతా అమ్మవారిని వేడుకున్నారు. ఏంటమ్మా, కాపాడాల్సిన తల్లివి నువ్వే, ఇలా చేస్తే ఎలా అని అమ్మవారిని మొరపెట్టుకున్నారనమాట. అప్పుడు ఆదిశంకరాచార్యులు ఆ గ్రామం వైపు వస్తూ అమ్మవారి ఉగ్రరూపాన్ని చూసి అక్కడ శ్రీచక్రాన్ని అయితే స్థాపించడం అయితే జరిగిందనమాట. అప్పటి నుంచి అమ్మవారు ఓన్లీ శాకాహారం మాత్రమే భుజించి ఊరి ప్రజలను కాపాడుతున్నారు. జొన్నవాడ కామాక్షి అమ్మవారు టెంపుల్ చాలా అంటే చాలా మహిమాన్వితమైన టెంపుల్ అనమాట. ఆ రోజు శుక్రవారం అవ్వడంతో చాలామంది జనాలు అయితే ఆ గుడికి అయితే వచ్చారనమాట. శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయిగా జొన్నవాడలో వెలిశారు అమ్మవారు అయితే. ఈ గుడి అయితే పెన్నా నది తీరం ఒడ్డున అయితే ఉందన్నమాట. అటు సైడ్ వచ్చి నరసింహస్వామి కొండ, ఇటువైపు వచ్చి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఒక్కసారి అమ్మని దర్శించుకొని వెళ్తే ఎలాంటి కష్టాలు ఆపదలు దరిచేరవని ఇక్కడ గ్రామస్తుల నమ్మకమే కాదండి. చాలామంది అయితే అక్కడ కోరిన కోరికలు తీరాయని చాలామంది అయితే మొక్కులు అయితే తీర్చుకుంటున్నారనమాట అమ్మవారి క్షేత్రంలో. ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి. ఇది అయితే మెయిన్ ఎంట్రన్స్ అనమాట అమ్మవారి గుడికి. పాదరక్షలన్నీ బయట వదిలి లోపలికి అయితే వెళ్ళాలి. గుడి ప్రాంగణాలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇప్పుడు ఇంకా చాలా డెవలప్ చేశారు జొన్నవాడ గుడిని అయితే. ఇది నిత్య అన్నదాన సత్రం అన్నమాట అమ్మవారిది. శ్రీ మల్లికార్జున కామాక్షి తాయి నిత్య అన్నదాన సత్రం అన్నమాట. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇది అమ్మవారి సింహద్వారం అన్నమాట. ఇటు సైడ్ వెళ్తే మనం కాళ్ళు కడుక్కొని అమ్మవారి గుడిలోకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ క్యూ లైన్ చూడండి ఎంత క్యూ లైన్ ఉందో అన్నదానానికి అనమాట. మధ్యాహ్నం 11:30 అయింది. ఈ టైంకి అక్కడైతే క్యూ లైన్లో నిలుచుకున్నారనమాట. చెప్పాను కదా, పెన్నా నది ఒడ్డున అయితే ఉంటుంది అమ్మవారి గుడి. కిందకైతే వెళ్ళి కాలు కడుక్కొని అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తున్నారు. అమ్మవారి విగ్రహం ఈ పెనాకిని తీరంలోనే ఆదిశంకరాచార్యులకు దొరికిందనమాట. అప్పుడే అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక్కడ మా పిల్లలు, మా హస్బెండ్ వీళ్ళంతా ఉన్నారు చూడండి. మా అన్న పిల్లలు కూడా వచ్చారనమాట జొన్నవాడకి మేము నేను చిన్నప్పుడు వెళ్ళానండి. తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము జొన్నవాడ కామాక్షి అమ్మవారి టెంపుల్కి. ఇక్కడైతే కళ్యాణం జరుగుతూ ఉంది. కళ్యాణం చేపించుకున్న వాళ్ళు ముందుగానే ఇక్కడ మనము చెప్తే డబ్బులు కడితే ఇక్కడ కళ్యాణానికి ఏర్పాటు చేస్తారనమాట. ఇది హుండీ. ఇక్కడ దీపాలు అయితే పెడుతున్నారండి. చాలా దీపాలు పెడుతున్నారు ఇక్కడ. ఏం దీపాలు అంటే అమ్మవారికి ఆ రోజు శుక్రవారం కావడంతో నిమ్మ దీపము, నిత్య దీపము అయితే పెడతారనమాట ఇక్కడ. ఆ దీపాలు అయితే ప్రతి ఒక్క భక్తులు అయితే ఇక్కడికి వచ్చి పెడుతున్నారు. కామాక్షి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఒక్కసారి కోరుకుంటే చాలు మనము కోరికలు తీర్చేస్తుందన్నమాట. ఇది వరకు అయితే ఇక్కడ నెగటివ్ ఎనర్జీస్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడైతే నెగటివ్ ఎనర్జీని ఇడిపించేవాళ్ళనమాట అని చాలామంది చెప్తున్నారు. ఇప్పటికీ చాలామంది వస్తారనమాట ఇక్కడ నిద్ర చేయడానికి. చూడండి విగ్రహాలు, గుడి ప్రాకారాలు అయితే ఎంత నీట్గా అందంగా తీర్చిదిద్దారో. రంగులు వేసినట్లు ఉన్నారు ఈ మధ్యకాలంలో. మేమైతే అమ్మవారి దర్శనానికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాము. అమ్మవారిని అయితే చూపించడం అయితే జరగదండి, ఎందుకంటే నేను అలా చూపించడం నాకు ఇష్టం ఉండదు.
ఇక్కడ మల్లికార్జున స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అమ్మవారి విగ్రహాలు అయితే లోపల గుడి లోపలైతే ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా చూడవలసిన గుడి అండి, దర్శించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఒక్కసారి దర్శిస్తే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో నడిచినట్లే ఉంటుంది. అమ్మవారి దర్శనం అంత మంచిగా అనుగ్రహిస్తుందన్నమాట. ఇది వచ్చి అద్దాల మండపము. ఆ పైన నిద్రించే వాళ్ళు వచ్చి నిద్ర చేయాలనుకున్న వాళ్ళు ఆ మిద్దపైకి వెళ్ళి పడుకోవచ్చండి. నైట్ పూట గుడి ఎప్పుడు తెరిసే ఉంటుంది. ఇక్కడ నిద్ర చేస్తే చాలా మంచిదని చాలామంది అయితే ఇక్కడికి వచ్చి నిద్రలు చేస్తూ ఉంటారనమాట. ఇదండి, ఇక్కడైతే నేను చెప్పాను కదా దీపాలని, నిమ్మకాయలో పెడతారు కదండి దీపాలు, ఆ దీపాలు అనమాట. రాహుకాల దీపాలు అవన్నీ అమ్మవారికి అయితే ఇక్కడ పెడుతూ ఉన్నారు భక్తులైతే. ఆ రోజు శుక్రవారం అవడంతో చాలామంది జనాలు అయితే వచ్చారు. ఇక్కడైతే అమ్మవారి చీరలు అయితే వేలం వేస్తూ ఉన్నారనమాట. అమ్మవారికి కట్టిన చీరలని ఇక్కడైతే వేలం వేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే మనం దర్శనానికి లోపలికి అయితే వెళ్తున్నాను. నేను చెప్పాను కదండి, అమ్మవారి విగ్రహాలని అయితే నేను చూపించాను. ఖచ్చితంగా అయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయమని అయితే నేను చెప్తున్నాను అనమాట. కొన్ని పిండి దీపాలు, నిమ్మకాయ దీపాలు చాలా అయితే పెట్టారనమాట. ఇక్కడ ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. ఎంతమంది భక్తులు తన మొక్కులు తీర్చుకొని అమ్మవారి కోరిన కోరికలు తీర్చారని మొక్కలు కూడా తీర్చుకుంటున్నారు. చాలా అంటే చాలా మహిమాన్వితమైన గుడి అనమాట. శ్రీ జొన్నవాడ కామాక్షి అమ్మవారు. లోపలికైతే వెళ్తున్నాను. స్వామివారిని అమ్మవారిని దర్శించుకొని బయటకైతే వచ్చేసామండి. నెక్స్ట్ వ్లాగ్ వచ్చి పెంచులో కూడా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి.